ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి భారతదేశమంతా గర్వంగా మాట్లాడుతుంది. కానీ ఆయన వెనుక నిలిచిన ఆ రాణులు, ఆ తల్లుల గాథను ఎందుకు మరిచిపోయాం? వారు రాజరికం కోసం కాదు, రాజధర్మం కోసం రాజరికాన్ని అంగీకరించారు. రాజ్మాత జిజియాబాయి. జిజియాబాయి శివాజీ మహారాజుకి చిన్నప్పటి నుంచే ధర్మమే రాజ్యం అనే మార్గాన్ని చూపించారు. అతడికి ఓ తల్లి మాత్రమే కాదు, ఒక తాత్విక గురువు తారాబాయి. శివాజీ మహారాజ్ మరణం తర్వాత మొఘళ్లు మరాఠా సామ్రాజ్యంపై దాడికి దిగారు. ఆ సమయంలో రాజ్యసభలో ఒక్క మహిళ తారాబాయి తన కొడుకుకి రాజ్యం అందించే వరకు తానే పరిపాలన చేపట్టారు. యుద్ధ రంగంలో స్వయంగా ముందుండి సైన్యాన్ని నడిపారు. అహల్యాబాయి. ఇందోర్ రాణిగా గద్దెక్కిన ఆమె తన పాలనలో ప్రజలు దేవుడి కన్నా ముందు ఆమె పేరే జపించేవారు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని తిరిగి నిర్మాణించిన ఘనత కూడా ఆమెదే. యేసుబాయి భోస్లే. శంభాజీ భార్య, శత్రువులకు తలవంచని సమర్థ నాయకురాలు. గౌతమీబాయి హోల్కర్. అహల్యాబాయి తరువాత హోల్కర్ సామ్రాజ్యాన్ని నిలిపిన మరొక వీర రాణి సక్కుబాయి. ఆమె స్వయంగా పాలకురాలు కాకపోయినా సక్కుబాయికి ఉన్న వంశవృత్తి గొప్పతనము మరియు ఆమెకు ఉన్న సామాజిక స్థానం మరాఠా రాజసభలో ఆమెను ఒక గౌరవనీయమైన వ్యక్తిగా నిలిపాయి. మరాఠా సామ్రాజ్యాన్ని శక్తివంతం చేసిన వాళ్ళు ఖచ్చితంగా పురుషులే, కానీ వారి వెనుక నిలిచిన శక్తులు ఆ రాణులే. వారు రాజ్యాన్ని పరిపాలించలేదు, వారు చరిత్రను మలిచారు. ఇవి రాణుల కథ కాదు, వీరమాతల గర్వగాథలు.